వెళ్ళిపోదాం. బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 31వ వచన భాగం. ఇంకొకరు చదవండి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలులు ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణ మార్గంలో ఉన్నారండి. 39 చోట్ల వాళ్ళు దిగిరి అని వాక్యంలో ఉందండి. దేవుని మేఘం, షేకెము మేఘం గుడారాల పైన ఉండి, మేఘం నిలిచిన చోట గుడారాలు వేసుకునేవాళ్ళు. మేఘం కదిలినప్పుడు వీళ్ళు ప్రయాణం కొనసాగించేవాళ్ళు. ఇప్పుడు చదువుతారు ఆ మాటకు అర్థం. ఇంకోసారి రిపీట్ చేయనా? మోసేరేతు నుండి బయలుదేరి బెనియాకానులో దిగిరి. ఇది 28వ స్థలం. ప్రభు అవకాశం ఇస్తే 39 స్థలాల గురించి కూడా మీ దృష్టికి తేగొరుతాను. ఆమెను అంటారా? మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తే అంత హుషారుగా వచ్చింది అది. సరే, ఎక్కడ దిగారు వాళ్ళు? బెనియాకానులో దిగిరి. బెనియాకాను అనగా ఆ మాటకు అర్థం ఏడుపు లేక ఏడిపించుట అర్థం. ఏదో ఒకసారి మీరు కూడా అనండి. బెనియాకాను అనగా మాటకు అర్థం ఏడ్చుట లేకపోతే ఏడిపించుట. ఏడ్చుట సెట్ అవట్లేదు కానీ అది పాయింట్ పట్టుకోండి. బెనియాకాను అనగా మాటకు అర్థం ఏడిపించుట. ఆలోచించండి. మోషేని వాళ్ళు ఏడిపించారు, దేవుణ్ణి కూడా బాధ పెట్టారు. దానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఆ పేరులోనే దాని అర్థం ఉంటుంది. ఏమర్థం అంటే ఏడిపించుట. ఏమండి? సరే, బైబిల్ గ్రంథంలో ఒక విచిత్రమైన మనిషి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6:1 నుంచి కొన్ని వచనాలు. పెద్ద శాడిస్టోడు. చెప్తాను మీకు ఆ విషయం. ఆరో వచనం చదువునానా? అదోని బేజేకు పారిపోగా వారు అతను తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతులు బొట్టని వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని ఆఖరి మాట మీరు కూడానండి. నేను చేసినట్లుగానే నా దేవుడు నాకు చేశాడు. ఏదో ఒకసారి మీరు కూడా రండి. నేనేది చేశానో నాకు అదే దేవుడు చేశాడు అని అంటాడు. ఏమిటి అసలు దాని అర్థం అని అంటే, ఇశ్రాయేలుల పరిపాలన రాజ్యాలు దాటుకుంటూ వస్తున్నారండి. వస్తున్న కోణంలోనే బేజేకులోకి వచ్చారు. ఈ బేజేకులోకి వచ్చిన తర్వాత ఎవరో ప్రాంతం మీదకి వెళ్ళాలని చీట్లు వేసుకున్నప్పుడు యూదా వారిని వెళ్ళమని దేవుడు చెప్పాడు. యూదా వాళ్ళు ఇంకొకరు సహాయం తీసుకొని బేజేకు మీద యుద్ధానికి వెళ్ళారు. ఆ బేజేకుకు రాజు ఎవరయ్యా అంటే అదోని. ఈ అదోని ఎలాంటి వాడయ్యా అని అంటే, అతడు ఎంత శాడిస్టోడంటే, ఏమండి, అతడు ఏ ప్రాంతాల మీదకి యుద్ధానికి వెళ్ళాడో ఆ రాజుల్ని చంపకుండా తీసుకొచ్చి రాజులు కానీ రాజకుమారులు కానీ తీసుకొచ్చి తన అంతఃపురంలో ఉంచేవాడు. ఎంత శాడిస్టోడంటే ఆ రాజుల యొక్క కాళ్ళకున్న బొట్టికి నీళ్ళు, చేతులకున్న బొట్టికి నీళ్లను నరికించాడు. ఆలోచించారండి? కాళ్ళకున్న బొట్టికి నీళ్ళు, చేతుకున్న బొట్టికి నీళ్ళు నరికించాడు. నరికించి భోజనపు బల్ల దగ్గర వాళ్ళందరిని కూర్చోబెట్టి తినండి భోజనం అని అనేవాళ్ళు. అరే ఏడ తిరిగేస్తున్నారు, తినండి భోజనం అని అంటే, నన్ను క్షమించండి, బొట్టికి నీళ్ళు కాలుకు లేకపోతే కాలు ముందుకు సాగుద్దా? తప్పగా త్రొట్టిల్లిపోతాం.
ఓకేనా? చేతికి బొట్టుకి నీళ్ళు లేకపోతే భోజనం చేయగలమా? ఒకసారి ట్రై చేయండి. నేనేం ట్రై చేయమంటున్నానండి, కొంచెం ఫీల్ అవ్వండి మీరు కూడా అప్పుడప్పుడు. ఎట్టా అమ్మ చేయి కూడా లేదేమో. 4 ఏళ్ళతో భోజనం తింటావా? బొట్టుకునేళ్ళు ఉండాలి కదా, పెద్దోడని ఎందుకు పెట్టాం కదా. నరికించేవాడు. వాళ్ళు అన్నం తినేటప్పుడు అన్నం కింద పడ్డా వాళ్ళ కోసం అని చెప్పి కావాల్సినంత ఆహారం వండి పెట్టి తినకపోతే ఊరుకునేవాడు కాదు. వాళ్ళు ఆ వేళ్లతో తింటుంటే ముక్కలు కింద పడితే ఏరుకొని తినేవాళ్ళు. అలా జరుగుతుంటే ఇతడు ఎంత సంతోషపడేవాడో, ఎంత ఆనందపడేవాడో చెప్పసౌక్యం కాదు. 70 మంది రాజులకు బొట్టుకి కాళ్ళ వేళ్ళు నరికించి అలా చేసి సంతోషపడే గుణం కలిగినోడు ఆదోని. యోధావారు దేవుడు చెప్పినట్లుగా ఆదోని మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి అప్పగించాడు. ఈ ఆదోనిని ఇశ్రాయేలులు పట్టుకొని వచ్చి, యోధా వాళ్ళు పట్టుకొని వచ్చి కాళ్ళకున్న బొట్టుకి నీళ్ళు, చేతికున్న బొట్టుకి నీళ్ళు నరికారు, నరికించి పడేశారు. ఎవరికి? ఆదోని అనే రాజుకి కాళ్ళకున్న బొట్టుకి నీళ్ళు, చేతికున్న బొట్టుకి నీళ్ళు నరికించాడు. ఆ బాధతో ఆదోని ఇలా అంటాడు, ఏమనంటే, నేను ఏది చేశానో దేవుడు నాకు అదే ఇచ్చాడు. ఏది మీరు కూడా అనండి ఒకసారి, కొంచెం సౌండ్ పెంచవచ్చుగా. ఇంకొకటి ఈడో అదే ఇస్తాడు. ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఏమండి, సామెతల గ్రంథం ఒకసారి తీసి చూడండి, 11వ అధ్యాయం 29వ వచ్చిన భాగాన్ని చూడండి. ఆహా, చాలండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? 2, 3, చెప్దాం, సంఖ్య పెంచుదాంలే, 4, అంతకుమించి ఏమండి? బైబిల్లో ఏముందంటే, ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకున్న వాళ్ళ ఉంటాడట. సరే, ఇప్పుడు తెలుగులోకి వస్తాను. బెనయకాను అనే ఆ పేరుకి అర్థం ఏంటండి? ఏడిపించుట. ఆదోని ఏమన్నాడు? ఎదుటోళ్ళని ఏడిపించుకు తిన్నాడు. అతడికి ఆ గతి పట్టినప్పుడు నేను ఏది చేశానో అదే నాకు వచ్చింది అని క్లారిటీగా తీసుకున్నాడు. అయితే ఇంట్లో ఉన్నోళ్ళనే ఏడిపించే వారిగా తయారయ్యారు అంటాను నేను. లేరేడా? మేఘాల్లో తేలిపోతున్నారు. ఎవరు ఏడిపించేది? ఇంట్లో వాళ్ళనే ఏడిపించే కాలం. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళను ఏడిపించడం ద్వారా, ఇంట్లో వాళ్ళను బాధ పెట్టుట చేత అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఒకడు గాలిని స్వతంత్రించుకున్నట్టు ఏ విషయం ఉండదు, అంత శూన్యం. ఏడిపించే వారి కుటుంబాల్లో ఎక్కువైపోయారు. ఎవరండి? ఏడిపించే వాళ్ళు ఉన్నప్పుడు ఏడ్చే వాళ్ళకు కొదువా? నాకెవరు సపోర్ట్ చేయట్లేదు. ఇలా ఏడిపించే వాళ్ళు ఉన్నప్పుడు ఏడ్చే వాళ్ళకు కొదువా కదా. అందుకే అక్కడంటే, నీ ఇంటి వారిని నువ్వు బాధ పెడితే గాలిని స్వతంత్రించుకున్నట్టే. మరి ఏం చేయమంటావు ప్రభువా? తెలుగులో చెప్తాను, మనం ఏమి చేస్తామో దేవుడు అదే ఇస్తాడు. ఇటు నుంచి సౌండ్ రావాలి. మనం ఏం చేస్తామో అధోని అన్నమాట ఒకసారి అనండి. నేను ఏది చేశానో దేవుడు నాకు అదే చేశాడు. ఇంకొకసారి అది. ఇప్పుడు మనకు కూడా సేమ్. ఇప్పుడు మనం పోల్చుకుందాం. దీంట్లో తేలికైన విషయాలు చెప్తాను. ఇంట్లో అందరూ సమానంగా ఉన్నారా? అందరూ మనసులు ఒకటేనా? అందరు బుద్ధులు ఒకటేనా? అందరు నడవడికి ఒకటేనా? అందరూ ఒకటేనా? కాదు కదా. సరే, ఇంట్లో ఏడిపించే వాళ్ళు ఉన్నారు. తెలుగులో చెప్పాలంటే ఇంటికొకడు ఉంటాడట. ఇంటికొకడు ఉంటాడా? ఊరికొకడు ఉంటాడా? ఇంటికొకడు కన్ఫామ్. ఎవరిని? సరే, బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచన భాగంలో ఇశ్రాయేలీయులు అందరూ కలిసి, పెద్దలందరూ కలిసి 4-5 వచనాల్లో సమూయేలు దగ్గరకు వచ్చారు. వచ్చి అంటారు, అయ్యా, నువ్వు గొప్ప సేవకుడివి,
దీర్ఘదర్శివి, దేవుని మనసు కలిగినోడి, ఇప్పటి వరకు నువ్వు పలికిన ప్రతి మాట నెరవేరింది, మీరు చెప్పినట్లుగా మేము నడుస్తున్నాం, మీరు న్యాయమైన సేవకులు అంటూ మాట్లాడుతూ అంటారు, నీ ప్రవర్తన బట్టి ప్రవర్తన కలిగిన వారు కాదు నీ పిల్లలు, కనుక మీ పిల్లలు మా పైన అధికారులుగా ఉండటానికి మేము ఒప్పుకోము అన్నారు. ఆలోచించండి, బైబిల్ గ్రంథ ప్రకారము సమూయేలుని ఏడిపించింది కొడుకులే. ఈ రోజున తల్లి తండ్రులను ఏడిపించే పిల్లలు లేరంటారా? క్లారిటీగా చెప్పండి, ఉన్నారా? తల్లి తండ్రులను ఏడిపించే వాళ్ళు లేరా? సమూయేలు గొప్ప దైవ సేవకుడు, ప్రతిష్ఠింపబడిన వాడు, దేవుని చిత్త ప్రకారం నడిచిన వాడు, ప్రార్థన చేయకపోతే పాపముగా భావించే మంచి దైవ సేవకుడు, దీర్ఘదర్శి. అంతటి వాని కడుపున పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు, యావేలు, అబియా, ఇద్దరు కొడుకులు కూడా సమూయేలును దుఃఖం పాలు చేశారు, కన్నీళ్ల పాలు చేశాడు. సమూయేలు కన్న కొడుకులను బట్టి రోధించాడు, ఏడ్చాడు, వాళ్ళ ప్రవర్తన బాగలేక. దేవుని సన్నిధిలో అన్యాయంగా లంచం తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు చాలా బాధపడిపోయాడు. ఆ విషయం పెద్దలు వచ్చేసి నిలదీసి అడిగినప్పుడు చాలా బాధపడిపోయాడు. సమూయేలును ఏడిపించింది ఎవరో? కొంచెం గట్టిగా ఇంకొకసారి చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అతడు పుట్టుట వల్ల అనేకులు సంతోషించిరి అని రాయబడి ఉంటుంది. ఎతను పుట్టడం వల్ల? బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడది. అతడు పుట్టుట వల్ల అనేకులు సంతోషించిరి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తాను. గర్భఫలం దేవుడిచ్చాడు, ఆడబిడ్డో మగబిడ్డనో దేవుడిచ్చాడు. వాళ్ళు పుట్టినప్పుడు తల్లిదండ్రులు నవ్వుతారా, ఏడుతారా? నిజంగా చెప్పండి. అమ్మ తల్లి చూసి చెప్పు, నవ్వుతారా, ఏడుతారా? ఇప్పుడేమో నవ్వుతారు. ఇప్పుడు నాకు బిడ్డ పుట్టాడని నవ్వుతారు. ఎందుకు నవ్వుతావు? బిడ్డ పుట్టాడని. కానీ విచిత్రం ఏం తెలుస్తుంది, అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించరు అన్న రాయబడింది. కానీ బిడ్డలు పుట్టడం వల్ల అప్పుడు మనం తల్లిదండ్రులుగా సంతోషించి ఉండొచ్చు. కానీ విచిత్రం ఏమిటయ్యా అంటే ఇప్పుడు వాళ్ళ గురించి ఏడుస్తున్నారు. ఎస్ ఆర్ నో? కొంచెం ఆలోచించండి, తెలివిగా నా మాటలు చెప్తాను. కన్న తల్లిదండ్రులని ఏడిపించే పిల్లలు ఈ కాలంలో ఉన్నారు. నేనంటాను, రెక్కల ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి చదివించి ఒక స్థానంలో నిలబెట్టి ఒక గుర్తింపించి ఒక ఆధార్ కార్డు ఇచ్చి నీకంటూ ఒక స్థితిని కలిగించడానికి తల్లిదండ్రులు కష్టపడితే ఈ రోజున తల్లిదండ్రులను ఏడిపించే వాళ్ళు ఇంట్లో బిడ్డల్లాగానే తయారయ్యారు. ఆలోచించండి, తల్లిదండ్రులను ఏడిపించవచ్చా? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నాకు అర్థమైందని వాళ్ళు చేతండి. తల్లిదండ్రులను ఏడిపించకూడదు. చేయించండి. ఇప్పుడు ఎట్ట అర్థమైంది మీకు? ఒకప్పుడు మీ నాన్నని ఎలా ఏడిపించావో నువ్వు, ఒకప్పుడు మీ అమ్మగారిని ఎలా ఏడిపించావో ఇప్పుడు అదోని అన్నమాట ఒకసారి అనండి. నేను ఏది చేశానో అదే నాకు వచ్చింది. అర్థమైంది అనుకుంటా మీకు. నువ్వు బిడ్డగా ఒకప్పుడు, ఇప్పుడు పెద్దదాని అయిపోయి పెద్దోడి పోయి బాధ్యతలు తీసుకొని బిడ్డలను బట్టి కుటుంబాన్ని లాక్కొస్తున్నావు. ఒకప్పుడు నువ్వు కొడుకువే, ఒకప్పుడు నువ్వు కూతురువే. తండ్రి మాట వినకుండా, తల్లి మాట వినకుండా తల్లిని తండ్రిని ఏడిపించుకి తినే స్వభావం ఒకవేళ నీకు ఉండవచ్చు. ఇప్పుడు అదేమైందయ్యా అంటే లేరాడా? ఆ రోజు తల్లిని తండ్రిని ఏడిపించావు కదా, ఈరోజు నీ పిల్లలే నిన్ను ఏడిపించే వారిగా తయారయ్యారు. నేను ఒకటే చెప్తాను, కన్న తల్లిదండ్రులను ఏడిపించకూడదు. దైవ గ్రంథం చెప్తుంది, వాళ్ళని సన్మానించు, వాళ్ళని ప్రత్యేకంగా చూడు, వాళ్ళు నీకు జన్మనిచ్చిన వాళ్ళు, వాళ్ళని గణపరచు, వాళ్ళని ఉన్నతమైన స్థితిలో ఉంచు, వారి బాగోగులు చూసుకో, వృద్ధాప్యమందు వారిని విరనాడొద్దు అని తల్లిదండ్రుల గురించి స్పష్టంగా చెప్పబడ్డది. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రులు ఏడిపించుకు తినేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అధోని అన్నట్లుగా ఒకప్పుడు నువ్వు అలా ఏడిపించావేమో, ఇప్పుడు అది నీకు రివర్స్ అయిందేమో. అర్థమైందండి? మన బ్రదర్ అంటే నాకు ఏడిపోతుందన్నా అన్నాడు. ఎందుకు అబ్బాయి అంటే, మావాడిని చూసే
సరే నీకు ఇప్పుడు ఏడుపు వచ్చింది, మీ నాన్న ఎంత ఏడిపించుకు తిన్నావు నువ్వు మహానుభావుడా? ఇప్పుడు నీకు బాధ కలిగితేనే బయటపడ్డావే, మీ నాన్న నువ్వు ఎంత ఏడిపించావు? కొంచెమైనా ఆలోచించండి. ఏమండి, వాక్యంలో రాయబడ్డట్టుగా ఏడిపించే బిడ్డలు తల్లిదండ్రులకి కనుక ఉంటే ఆ ఇల్లు ముందుకు పోదు, ఆ కుటుంబం ముందుకు పోదు. కుటుంబం ముందుకు పోవాలంటే తల్లిని తండ్రి స్థితిని గమనించి సంతోషపెట్టే బిడ్డలు ఉండటం ఆశీర్వాదం. అతడు పుట్టుట వల్ల అనేకులు సంతోషించిరి. ఇంకొంచెం తెలుగులో చెప్తా, కోప్పడమాకండి. రెడీ? నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ ఏడిపిస్తే రేపు నీ గర్భాన పుట్టిన బిడ్డలు కూడా ఎస్ సార్ నా మరి ఇప్పుడు ఏడిపిస్తున్నారని ఎందుకు ఏడుతున్నారు? అది తెలియాలిగా మరి. అది తెలియాలి కదా. అమ్మ చూడు ఎడిపోయిందో పోయింది, ఇంక రాదు, ఇప్పుడు రాదామా? దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, సమూయేలు బిడ్డల నిమిత్తం ఏడ్చాడు, తండ్రిని ఏడిపించే బిడ్డలు అయ్యారు. ఈనాటి కాలం ఎలా ఉంది అంటే తండ్రులు పాపంలో ఉంటారు, తల్లులు పాపంలో ఉంటారు, పిల్లలు మాత్రం మంచివాళ్ళు అవ్వాలంటారు. ఎంత బుద్ధి తక్కువ పని అండి. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకోవటం తప్పు. అమ్మగారు వెళ్తున్నావు నువ్వు కూడా? వెళ్ళమాక. ఆలోచించండి. మొట్టమొదటిగా తల్లి తండ్రిని ఏడిపించుకు తినే బిడ్డలు ఉన్నారు. దయచేసి అలా మనం వండకుందము గాక. మనం బ్రతికినంతకాలం, మనతో మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం వారిని మనం సంతోషపెట్టేవారిగానే ఉంచాలి, కానీ మనని బట్టి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది దేవుని చిత్త ప్రకారం మనకు అనుగ్రహించబడ్డది. ఒక రకంగా దేహంలో మనము ఆ వారి గర్భం నుంచి దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక ఎప్పటికీ వాళ్ళని చూడాల్సిన బాధ్యత మన మీదే ఉంది. కానీ ఒకటి చెప్తాను, ఏడిపించమాకండి. సౌండ్ తగ్గింది ఎందుకో మరి. ఏడిపించొద్దు. గట్టిగా ఆమేన్. తల్లి ఏడిస్తే సంతోషమా? నిన్ను బట్టి. తండ్రి ఏడిస్తే సంతోషమా? నిన్ను బట్టి సంతోషించాలి, కానీ ఏడుపు రాకూడదు నీ తల్లిదండ్రులకి. అలా నువ్వు ఉన్న రోజున నీ గర్భాన మంచినంటి చక్కనైన బిడ్డను దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు పొరపాటు పడి కొంచెం వయసు మీద పడి ముందుకు వచ్చి ఉంటారేమో, దేవా సహాయం చేయి, నా బిడ్డల మనసు మార్చయ్యా అని మనస్ఫూర్తిగా అడగండి. ఆయన నువ్వు ఏమి చేసావో అదే నీకు తిరిగి వస్తుంది. దయచేసి ఏడిపించేవారిగా మనం వండుకుందాము గాక. ఇక రెండోది, కుటుంబంలో ఇంకో కేటగిరీ ఉంది. రివర్స్లో చెప్పమంటారా, తెలుగులో చెప్పమంటారా? రివర్స్లో చెప్తాలే. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచ్చిన చదవక్కర్లేదండి. అబీగయీలు ఉంది కదండి, ఎలాంటిదట? సుబుద్ధి కలిగింది, రూపవతి, గుణవతి. ఆమె గారి భర్త గారు ఎలా ఉంటాడమ్మా? మొరటోడు, పరమ దుర్మార్గుడు, తాగుబోతాడు. అమ్మా ఇప్పుడు చెప్పండి, భార్యని ఏడిపించే భర్తలు ఉన్నారు. సౌండ్ తగ్గింది ఏంటో. భార్యని ఏడిపించే భర్తలు ఉన్నారు. అబీగయీలు రూపవతి, గుణవతి, సుబుద్ధి కలిగింది, మంచి స్వభావం కలిగింది, కానీ ఏ పొరపాటు ఆమెలో లేదు. కానీ భర్త మాత్రం దుర్మార్గుడు, తాగుబోతాడు, తిన్నదా పట్టించుకోడు, ఆలనా పాలన చూడు, కుటుంబం గురించి ఆలోచించడు, ఆమె గురించి ఆలోచించడు. ఎప్పుడు చూసిన తన సంతోషం, తన ఆనందంలో మునిగి తేలే స్వభావం కలిగిన వాడే నాబాలు. నేను అంటాను, నాబాలను కట్టుకున్న అబీగయీలను అడిగి చూడని, హ్యాపీగా ఉన్నావా అని. ఏమంటది? ఏందయ్యా ఏదో చెప్పండి, ఏమంటది? ఎందుకని? సరే, దైవ గ్రంథ ప్రకారమే భార్యను ఏడిపించే భర్తలు ఉన్నంత కాలం ఆ కుటుంబం నిలబడదు. ఈ లాజిక్ మీకు అర్థమైతే సెట్ చేసుకోవచ్చు. ఇంకా తెలివిగా చెప్తాను. ఏమండి, భార్యను ఏడిపించే భర్త ఎప్పటికీ భార్య భర్తను అర్థం చేసుకోదు. ఇంకా తెలివిగా చెప్తాను, భార్యను ఏడిపించే భర్త ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. ఏమండి, కోపం వచ్చినప్పుడు మనం ఏమంటాం? ఏదో ఒకసారి డైలాగ్ వదలండి. కోపం వచ్చినప్పుడు, తేడా వచ్చినప్పుడు, చికాకు వేసినప్పుడు లోపల నుంచి ఫీల్ అవుతానండి.
ఇది మరీ రివర్స్ బాబా. ట్రెండ్ ఏమో మారిందా నాకు తెలియదు అదంతా. అని కోపం వచ్చినప్పుడల్లా పోనీ పుట్టింటికి తేడా కొట్టి సూట్ కేసు తెచ్చావా, బిరువా తెచ్చావా, పట్టుకు పో. ఫోన్ చేసి ఇదిగా మీ అమ్మాయిని తోలుకుపో. సరే, మీరు అదే రోషం కళ మీద అదే మాట మీద ఉంటే నేను ఒక మాట చెప్తాను. వాళ్ళు లేకుండా 4 రోజులు ఇంట్లో ఉండి చూడండి. వాళ్ళు లేకుండా 4 రోజులు ఇంట్లో ఉండి చూడు. ఇంటికి దీపం, ఆ దీపం కరెక్ట్గా ఉంటే ఇంట్లో వెలుగు ఉంటుంది. దీపం సక్రంగా లేకపోతే చీకటి ఉంటుంది. కోపం వచ్చినా తాపం వచ్చినా ఏది వచ్చినా భార్యను జ్ఞానముతో ముందుకు వెళ్ళాలి, కానీ ఏడిపించేవాడిగా పురుషుడు తన భార్యను ఏడిపించేవాడిగా ఉండకూడదు. అలా ఉండకుండా ఏడిపించకుండా ఉంటే మనస్సులు కలుస్తాయి. ఏడిపించకుండా ఉంటే అర్థాన్ని చేసుకునే స్వభావానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏడిపించే వాళ్ళు అయితే ఆ కుటుంబం ఎప్పటికీ నిలబడదు. పురుషులారా, మెలకుతో ఉన్న ఆకాశం కింద భూమికైనా మెలకుతో ఉన్న వాళ్ళారా ఒక మాట అంటాను. కోపం వచ్చినా సరే పొమ్మని మాత్రం అనొద్దు. అదే ఎతుకుతున్నాను, పొమ్మని మాత్రం అనమాకండి. పొమ్మని మాత్రం అనమాకండి. ఎందుకు చెప్పనా, ఆమె లేకపోతే దీపం లేదు. ఇంకొంచెం తెలుగులో చెప్తూ కోపం వచ్చిన పర్లేదు, ఏమనుకోరుగా. జీవితాంతం రయ్యం బొగులు కష్టపడి సంపాదించి ఆమెకి ఇచ్చినా ఆమె రుణం తీర్చుకోలేరు. సౌండ్ తగ్గింది చూసారా. జీవితాంతం రయ్యం బొగులు కష్టపడ్డా ఆమెకిచ్చిన కష్టాజీతం ఆమె రుణం తీర్చలేము. ఆమెనంటారా? ఇప్పుడు మీరు కూడా అందుకోండి, రుణం తీర్చలేరు. ఎందుకు తీర్చలేము? పెళ్లి చూపులు పోయినప్పుడు చక్కని ఒకమని 3 ముళ్ళు సెట్ చేశారు, పందిరేసి పెళ్లి చేశారు, 3 ముళ్ళతో జత చేసా, పట్టుకొని ఇంటికి వచ్చావు. ఆధార్ కార్డు మార్పించావు, ఇంటి పేరు మార్పించావు, తండ్రిని మరిపించావు, పుట్టింటిని మరిపించావు, అన్నీ మరిపించావు. నిన్ను మాత్రమే గుర్తుపెట్టుకోమన్నా కదా. అన్నీ మరిపించి నిన్ను మాత్రమే గుర్తుపెట్టుకొని ఇంటికి తీసుకొచ్చావు. వచ్చిన కాంచి గిన్నె రుద్దాలి. చెప్పండి. అదే అదే ఆగడానా. ఎన్ని పనులు ఉన్నాయి. కానీ భార్యాభర్తల బంధం దేవుడే నిర్ణయించాడు. కాకపోతే నాబాలులాగా భర్త ఉండకూడదు. భార్యని ఏడిపించేవాడిగా ఉంటే ఆ భార్య ఎప్పటికీ మనసు కలపదు భర్తతో. అందుకే ఇంట్లో తండ్రిని తల్లిదండ్రిని ఏడిపించే బిడ్డలు ఉండొచ్చు, కుటుంబం ముందుకు పోలేదు. భర్తనే భార్యని ఏడిపించే ఆ భర్తలు ఉండొచ్చు, అలాంటి వారిని బట్టి కుటుంబం ఎప్పటికీ నిలబడదు. ఏడిపించే వారి వల్ల కుటుంబాలు ముందుకు పోవు. అర్థమైందండి? సరే, ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళ రుణం మాత్రం, కోపం వచ్చినా సరే పో అని మాత్రం అనమాకండి. ప్రభుత్వం వాళ్ళని గుర్తించిందిగా, మనల్ని ఎవరు గుర్తించారయ్యా? మరి ఏం చేసి అలా ఉంది పరిస్థితి. హల్లెలూయా, మైకాడు తిప్పండి అయ్యా. సరిపోయింది, దేవునికి స్తోత్రం. భార్యను ఏడిపించే భర్త ఉన్నంత కాలం కుటుంబం ముందుకు పోదు. మళ్ళీ చెప్తున్నాను. సరే, ఒక మాట అంటాను, ఏమనుకోరుగా. పురుష సమాజమా, నాకేళ్ళు చూసి ఒక మాట చెప్పు. నాకేళ్ళు చూడమంటే ఒక మాట చెప్పు. ఆమె నీ యొద్ద నుంచి ఏం ఆశించుద్దో నాకు చెప్పు. ఆమె నీ యొద్ద నుంచి ఏం ఆశించిద్ది? మీరు దూరితే బాగోదు. మీరు చెప్పండి, ఏం ఆశించిద్ది? అందుకే కదండి ఏం ఆశించిద్ది. వాస్తవం చెప్పనా, ఏం ఆశించాలన్నది ముఖ్యం కాదు, కానీ ఒక్క చిన్న మాట అంటే చాలు, మొత్తం సెట్ అయిపోద్ది. నీ అంత తోడు లేరు ఇంట్లో పనిచేసేవాళ్ళను. ఒక చిన్న పొగడత చాలండి,
ఎంత పనైనా ఒళ్ళు ఆరినా సరే పని అంతా చేసి పెట్టుద్ది. వీళ్ళేం పొగడరాయా, చెప్పినా వీళ్ళు చేయరాయా. అప్పుడప్పుడు ఏమో బయట వాళ్ళని పొగుడుతారు. అవును చూడు ఎంత బాగా పని చేస్తుందో, ఏమో చూడు ఎంత బాగా పని చేస్తుందో. ఆమెను చూడటం ఏంది నాయన. ఇంట్లో వాళ్ళ పొగుడయ్యా, ఫలానా అమ్మాయి చూడు ఎంత షాకరు, ఫలానా కోళ్ళు మోరే. ఇంట్లో ఆమెను పొగుడయ్యా, నువ్వు పొగిడితే మొత్తం చేసిద్ది. కాకపోతే పొగడతలకి ఇది సెట్ అవ్వట్లే. అర్థమైందా? అర్థం కాలేదా? భర్త భార్యని ఏడిపించేవాడిగా ఉండకూడదు. అలా మీరు ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మీ కుటుంబాలు నిలబడతాయి. ఏడిపించేవాళ్ళైతే నిలబడం. మళ్ళీ చెప్తున్నాను, మరి బేనేజర్లు అక్కడ దిగిరి అని వాక్యంలో పడితే ఏడిపించే స్థలం అది. మనం ఏడిపించే వారిగా వండుకుందుముగాక. అధోనిలాగా ఒకవేళ మనం ఏడిపిస్తే అవి తిరిగి మనకు వస్తాయి. అందుకే ఏడిపించే వారిగా మనం ఉండకుండా ఉన్నంతకాలం అందరితో ప్రేమగా ఉందుముగాక. రెండో విషయం గుర్తు చేయనా? సౌండ్ తగ్గింది కదా. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. మందసము యుద్ధం నుంచి నాట్యమాడుతూ దావీదు తన ఇంటి వారిని దీవించడానికి బయలుదేరాడు. అమ్మగారు బరబరా పైనుంచి కిందకి దిగి వచ్చి ఒక మాట అంటది. ఏమంటది అంటే, పనికత్తెలు చూస్తుండగా ఒక వ్యక్తుడు బట్టలు ఇప్పుకొని డాన్స్ చేస్తున్నాడు అని భర్తను హీనపరిచింది అని చివరి లైన్లో ఉంటుంది. భర్తను పట్టుకొని హీనపరిచింది అని. తెలుగులో చెప్పనా? భర్తను ఏడిపించే భార్యలు ఉండకూడదు. ఇక్కడ ఎవరు లేరు నాకేడ. భర్తను ఏడిపించే అమ్మ చెప్పండి రా. భర్తను ఏడిపించే లేరంటారు అట్టేటోళ్ళు. మీ కాళ్ళు అంటోళ్ళు, ఏ కాళ్ళు అంటోళ్ళు, మీ కాళ్ళు అంటోళ్ళు. భర్తను ఏడిపించే భార్యలు ఉన్నారని నేను అంటాను. తప్పేముందయ్యా, మేమెందుకు ఏడిపించాం, మాకేం పని అని అన్నైనా అంటారు మీరు. సరే అండి, భర్తను ఏడిపించే విధానం అంటే నేను ఒక తెలుగులో చెప్తున్న ఒక సంఘటన బట్టి నేను చెప్తాను. అదేంటి అంటే, అబ్బాయి పనికి వెళ్ళాడు, దూరంగా వెళ్ళాడు, వస్తానని చెప్పాడు, టైం తప్పింది. వినపడుతుందమ్మా తల్లి? ఫోన్ చేశాడు, అమ్మగారు ఇంటికాడి నుంచి ఫోన్ చేసింది. బండి మీద ఉన్నాడు, ఫోన్ ఎత్తలే. మళ్ళీ చేసింది, బండి మీద ఉన్నాడు, ఫోన్ ఎత్తలే. మళ్ళీ చేసింది, బండి మీద ఉన్నాడు. చూస్తున్న సడన్గా ఇంటి ముందుకు ఎవరు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూశాక ఇంగారు మాట ఎట్టడదో చెప్పండి నాకు. ఇదిగో ఎవరు మాట్లాడరేంద్రా చెప్పండి అన్న. ఏం రాదయ్యా, ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. మీరు చెప్పండి తల్లి. ఆ మొట్టమొదటి మాట, మీ మాట ఏది? ఏందో చూశారండి, ఇందాక మీకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు చూడు, వాళ్ళకి అయ్యేసరికి వాళ్ళు మౌనం అయిపోయారు. ఎంత తెలివి కళ్ళు ఉంటాళ్ళు. అమ్మ మీరు చెప్తారా? చెప్పరా మీరు కూడా? గేట్ కాడికి వచ్చాడు సడన్గా. చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నోటి నుంచి వచ్చే మాట ఏంటి? అర్థమంతా చెప్పనా? కాగ్గోల. స్టార్టింగ్ అప్పుడు కాకి ఇంటి మీద కూర్చొని అరుసుద్ది. కొద్దిసేపు అరిసినప్పుడు పోనీలే కాకేగా అనుకుంటుంది. పద్దాకత్తి దాని సౌండ్ ఇంటేనే చిరాకు. అర్థమైందా? ఇక అప్పుడు కాకి లేచిద్ది. ఆ కాకి సౌండ్కి లేదా భర్తను ఏడిపించుకు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైకి కనిపించరు, భర్తను ఏడిపించుకు తినేవాళ్ళు, అవసరాలు గుర్తు చేసి ఏడిపించేవాళ్ళు, సమస్యలు గుర్తు చేసి ఏడిపించేవాళ్ళు, ఏ విషయంలోనూ వదలకుండా గుర్తు చేసి ఏడిపించే భార్యలు ఉన్నారు. హల్లెలూయా. చేతులు రాలేదయ్య ఇక్కడ. హల్లెలూయా. సరే, భర్తలో భార్య యొద్ద నుంచి ఏం ఆశిస్తారు? ఇప్పుడు మీరు చెప్పండి. చూశారండి, భర్త భార్య యొద్ద నుంచి ఏం ఆశిస్తాడు? ఓ నీ పనికి అంతలాడు ఏం ఆశిస్తాడమ్మా? భర్త ఏం ఆశిస్తాడు నీలో నుంచి? ఇంటికి రాంగలోనే కాకిగోలు పట్టు. ఫోన్ ఎందుకు ఎత్తలా? నా ఫోన్కి ఎందుకు ఎత్తుతావు? ఇక లేచింది, కాకిగోలు లేచినట్టే కదా, ఆగదా? ఇలాంటి పరిస్థితులు ఇప్పుడున్న కాలంలో ఉన్నాయి.
అందుకనే భర్తను ఏడిపించే భార్య యొద్ద నుంచి ఆశించేది ఏదైనా ఉందంటే నెంబర్ 1 విషయం అర్థం చేసుకుంటే చాలు అనుకుంటాడు. సౌండ్ తగ్గింది అదే. అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. సౌండ్ తగ్గింది. హల్లెలూయా. అలాంటి అదృష్టవంతులు పురుషులలో ఎంతమంది ఉన్నారో చేయొద్దండి. అమ్మో వాళ్ళు బయటపడాల. భార్యను అర్థం చేసుకుంది, భర్తను అర్థం చేసుకుంది భార్య, నేను అదృష్టవంతుణ్ణి అన్నోళ్ళు చేస్తండి. అంటే ఇక్కడ అందరూ బాధ్యతలు అంట. భార్య భర్తను అర్థం చేసుకోవటం భర్త ఆశించేది. హల్లెలూయా. బయట ఎంత పోరాటాలు అంటే మీకు తెలుసా, ఒక పురుషుడు బయటికి వెళ్ళి రావాలంటే ఎన్ని పోరాటాలు దాటుకొని ఇంటికి రావాలి. ఇంటికి వస్తేనే కాగ్గాల. ఇక భార్య అర్థం చేసుకోకపోతే భర్త భార్య వద్ద నుంచి ఇక ఏం ఆశించలేడు. వచ్చినప్పుడు అర్థం చేసుకొని కూర్చున్న తర్వాత మాట్లాడతాడుగా. ఇప్పుడు లోపలికి వచ్చాడు, వచ్చిన తర్వాత కూర్చోబెట్టి కాస్త మంచినీళ్ళు ఇచ్చి టీ పెట్టాక అప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని అడిగితే చెబుతాడుగా. పోనీ చెప్పేదాకా ఆగాలిగా. అస్సలు ఆగదు. అర్థమైపోయింది మొత్తానికి. బుర్ర తక్కువ వాళ్ళందరూ పోగయ్యారు. కుటుంబ వ్యవస్థ, నేను మళ్ళీ చెప్తున్నా, భర్త ఎప్పుడు భార్య భర్తను అర్థం చేసుకోగలగాలి. ఏడిపించేదిగా ఉండకుండా ఉంటే ఖచ్చితంగా కుటుంబాలు పచ్చగా ఉంటాయి. భర్తను అర్థం చేసుకోవాలి. భర్తను ఏడిపించే భార్యలు ఉండకూడదు మీ కాల్లాగా. దావీదు భార్యను బట్టి ఏడ్చాడు. కారణం ఏంటంటే అసలు అర్థం చేసుకోరండి. ఇలా అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టే చాలామంది, ఇందాక వాళ్ళు ఏదో అన్నారు, ఏమో అది నాకు తెలియదు, ఉన్నారు. భర్తలో భార్య గురించి ఆశించేది ఒకటే, అర్థం చేసుకుంటే చాలు అని అంటారు. ఆమెనని నువ్వు అర్థం చేసుకుంటే గినక నిన్ను విడిచిపెట్టాడు. కాగ్గోల మొదలు పెడితే ఇల్లు వదిలిపెట్టిపోతాడు. దానికి మళ్ళీ మీరు వచ్చి అయ్యగారి ప్రార్థన చేయండి మా ఆయన కొరకు. ఎందుకు? ఒకప్పుడు దూడబాతులు అంటోడు మారిపోయి ఇప్పుడు గొర్రెపిల్ల అయిండు. ఇప్పుడు నీ దెబ్బకి ఏందయ్యా మరి ఘోరంగా ఉంది. ఏడిపించుట కుటుంబాలకు క్షేమం కాదు. ఒకడు ఇంట్లో వాళ్ళని బాధిస్తే గాలిని స్వతంత్రించుకున్నట్టే ఉంటుంది. అలా ఉండకుండానట్లుగా మనము మన ఇంట్లో ఏడిపించే వారిగా ఉండకుందుముగాక. ఒకవేళ బిడ్డలుగా ఉన్నారా, మీ తల్లిదండ్రులు ఏడిపించేవారిగా ఉండొద్దు మీ ఇంట్లో. ఒకవేళ భార్య భర్తగా ఉన్నావా, నీ భార్యను ఏడిపించేవాడిగా ఉండొద్దు. ఒకవేళ భార్యగా నువ్వు ఉన్నావా, నీ భర్తను ఏడిపించే దానిలో నువ్వు ఉండకూడదు. ఈ నామేం రాలా? ఏడిపించేవారిగా, ఇటు కొంచెం సౌండ్ పెంచండి. ఏడిపించేవారిగా సౌండ్ పెంచండి. ఏడిపించేవారిగా లేరా? మీ కుటుంబం పచ్చగా ఉండాలంటే అర్థం చేసుకుంటే చాలు. ఆమె మీ యొద్ద నుంచి ఏం ఆశించుద్ది? ఒక్క పొగడతో చాలు. బ్రహ్మాండంగా చేసేవాను అయిపోయి రక్తం చేయి. ఈ 2 సెట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఏడుపు అనేది ఏడిపించే వాళ్ళు ఇంట్లో లేకపోతే ఏడ్చేవాళ్ళు ఉండరుగా. ఏడిపించేవాళ్ళు ఇంట్లో లేకపోతే ఏడ్చేవాళ్ళు ఉండరు. దేవుడి కృప, కుటుంబాల్లో ఏడిపించేవారు ఉండకుందురుగాక. హల్లెలూయా. ఆఖరిది అలా టచ్ చేసి ముగించేస్తే అయిపోయింది. ఆఖరిది అంతను కలిపేస్తా. సరే, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం 16వ వచనం కూడా చదివి పెట్టండి ఒప్పుకుంటే. అదిగో ఏమందయ్యా? ఎవరండి? నయోమి గారు కోడల్ని ఏమని పిలిచిందమ్మా? ఇదిగో నోరేపు చెప్పండి, ఏమని పిలిచింది? నా కుమార్తెలారా. సరే అత్త మామను ఏడిపించే కోడళ్ళు లేరా? చూశారండి ఎంతమంది ఉన్నారు? నువ్వు రిపీటే అప్పుడు అడగండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అత్త మామను ఏడిపించే కోడళ్ళు ఉన్నారు.
ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? తెలుగులో చెప్పరా? కోడల్ని ఏడిపించుకు తినే అత్తామామలు కూడా ఉన్నారు. కుటుంబం ఎప్పటికీ నిలబడదు. రూతును పట్టుకొని నయోమి అంటది ఏమని? నా కుమార్తెలారా అనండి. ఆమెననే ఏమంది? నా కుమార్తెలారా అనంది. ఎవరిని పట్టుకొని? సరే, తెలుగులో చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అత్త మామని కోడళ్ళు ఏడిపించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థవంతంగా ఒక మాట చెప్తాను. ఏమండి, ఎలా ఏడిపిస్తారో అర్థవంతంగా చెప్పనా? అమ్మగారికి ఫోన్ చేసిద్ది. అమ్మా, ఒంట్లో బాగుందా? ట్యాబ్లెట్ వేసుకున్నావా? ఒంట్లో బాగుందా? నాన్న అడిగి పోయాడు, తమ్ముడు అడిగి పోయాడు, ఇంట్లో బాగుంది అంతా అని ఎక్కడో ఉన్న అమ్మకు ఫోన్ చేసి ఎంత ప్రేమగా మాట్లాడుద్ది. కళ్ళ ముందు ఉన్న అత్తను మాత్రం ఏ రోజు ప్రేమగా మాట్లాడుతుంది. ముఖంది. మా అత్త గయ్యాలదండి, మామిడు బాగులుద్ది. మళ్ళీ ఆ మాట అంటే ఒప్పుకొని నేను. మా అత్త మంచిది కాదండి, మా మామ మంచివాడు కాదండి. అవునా? ఎవరు చెప్పారు? ఏడ పోటు రాసి పెట్టుందో చెప్పు నాకు. కొంచెమైనా అవగాహన లేకపోతే ఎలాగండి, బుద్ధి లేకపోతే. అత్తామామలను ఏడిపించే తినే కోడంలో లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కడ ఉన్న నాన్నకు ఫోన్ చేసి తిన్నావా, బాగున్నావా, టీ తాగావా, కూరండుకు తిన్నావా, ఈ విషయాలన్నీ బాగోగులు అడుగుతావే. కళ్ళ ముందు మామగారు ఒంట్లో బాగలేకపోయినా, అత్తగారికి ఒంట్లో ఏ రోజైనా ఎందుకు అడగరంటారు అండి? స్వార్థం కాదు, పెత్తనం. వేరే అర్థమేమి లేదు దానికి. ఏంటిదండి? పెత్తనం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక కోడలిగా అడుగు పెట్టావు. నేనేమంటానంటే, నయోమిని చూసి రూతు అనుకుంది మా అత్త కాదు మా అమ్మ అని ఫిక్స్ అయింది. సౌండ్ తగ్గింది. అమ్మ అని ఫిక్స్ అయింది. ఆలోచించండి, అమ్మ అని ఎవరిని చూసి ఫిక్స్ అయింది? అత్తను చూసి మా అమ్మ లాంటిది, మా నాన్న లాంటి వాడు అని ఫిక్స్ అయింది. కాబట్టి నువ్వు చచ్చిన కాడి నేను చచ్చిపోతా అని 16వ వచనంలో అంది. అమ్మా, ఈ రోజున అత్తామామలు ఏడిపించుకు తినే కోడండ్లు ఉన్నారు అని అంటే నేను ఎందుకు అంటున్నానంటే, అమ్మను పలకరించినట్లుగా అత్తను పలకరించరు, నాన్న చూసినట్లుగా శ్రద్ధగా మామగారిని చూడరు. మళ్ళీ పైపెచ్చి ఏంటంటే ఆ ఇంట్లో ఆస్తి అంతా రావాలి. మళ్ళీ ఎస్ సార్ నా సెంటు భూమి కూడా వదలరు. లేలుయ్యా. ఎందుకు వదలరు? ఏమండి, అత్తొద్దు, మామొద్దు, వాళ్ళతో సఖ్యతొద్దు, కానీ అత్త మామ కానీ ఇచ్చినటువంటి కొడుకు ఆస్తి, కొడుకుది కూడా కావాలి నీకు. తప్పట్లేదు. అత్తామామను ఏడిపించుకు తినే కోడళ్ళు ఉన్నారు. కోడళ్ళు ఏడిపించుకు తినేది కనుక అయితే ఆ కుటుంబం ఎప్పటికీ నిలబడదు. అది నిలబడాలి అంటే ఏడిపించకుండా, మా అత్త మా అమ్మ లాంటిది, మామగారు మా నాన్న లాంటివాడే. ఎక్కడో ఉన్నాడో ఫోన్ చేసి మంచి చెడులు అడుగుతున్నావే, కళ్ళ ముందు ఉన్న వాళ్ళు పట్టించుకొని మంచి చెడులు అడిగితే గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. సౌండ్ తగ్గింది ఏందా? ఇంకా తెలుగులో చెప్పనా? పెత్తనం అంతా నీదే. ఇప్పుడు కూడా ఆమె నల్లేవరు లాక్కోకూడదు, అంగీకారంతో ఇవ్వబడాలి. హల్లెలూయా. కోడంట్లరా, దయచేసి నేను ఒకటి చెప్తున్నా, ఎక్కడో ఉన్నాడో ఫోన్ చేసి మంచి అడగబాడు, కళ్ళ ముందు కాస్త మంచి నీళ్ళు పోయింది. అత్తను అమ్మ అనుకుంటే ఏ గొడవ ఉండి సావదు. నా బ్రదర్ అంటాడు, బతకటమే వేస్ట్ అన్నాడు. ఇదేంటయ్యా నేను అంటే, అతడు అంటాడు కదా, ఏం బ్రతకాయి గారు, అసలు బాగాలేదు, ప్రార్థన చేయండి. ఏమైందయ్యా అంటే, అతను అమ్మకే చెప్పలేను. అడకత్తులో పడ్డట్టు అయిపోయింది నా బతుకు. అమ్మకు చెప్తేనేమో అమ్మాయిని అంటే వేసుకొస్తున్నావుగా అంటుంది. అమ్మాయి నువ్వు ఆగమ్మాయి అంటే, మీ అమ్మకు సపోర్ట్ చేస్తున్నావు, నాకెందుకు చేస్తావు అంటదట. వీళ్ళిద్దరి మధ్య నేనే వచ్చేదని చెప్పి వెళ్ళిపోయాడు. 3 రోజులు కంటికి కనపడకుండా పోతే అప్పుడు మళ్ళీ ఎత్తుకోవటం మొదలుపెట్టాడు. ఆడిపోయాడు అని ఎత్తుకుతున్నారు. 3 రోజుల తర్వాత కనపడ్డాడు ఆ అబ్బాయి. ఆడిపోయి అబ్బాయి మీ టార్చర్ పడలేకపోయా, పూర్తిగా పోదాం అనుకున్నా కానీ ఎందుకు ఆ పిల్లలు గుర్తొచ్చి ఆగాను అన్నాడట. ఆ తల్లి వచ్చి అంటది, మావాడి కోసం ప్రార్థన చేయి. అదే మనసు మరి ఏదో ట్రైనింగ్కి వెళ్ళిపోతే మాకు గతి ఏమైపోవాలి, వాడు ఎట్టైనా బతుకుతుడు, మేమే బతకలేము అని అంటే, మీరు ఏడ బతకనిస్తున్నారు ఇంట్లో? ఎవరు మాట్లాడరేడా? ఏడ బతకనిస్తున్నారండి మీరు ఇంట్లో? అటు చూస్తేనే అమ్మ, ఇటు చూస్తేనే నువ్వు, మీ ఇద్దరు కొట్టుకు సచ్చే మధ్యలో ఆయన పెట్టారు. ఇంకెందుకు ఉండడు అమ్మ అన్నాను. మరి ఎట్టయ్య గారు అంటే,
ముందు నువ్వన్న మారు, మొత్తానికి మీ ఇద్దరు మారండి. హల్లెలూయా. అత్తని అమ్మగాను మరి మామగారిని నాన్నగారును స్వీకరిస్తే రూతు నయోమిని అమ్మగా స్వీకరించింది. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని ఫిక్స్ అయ్యారు. ఆ మనస్సు వారిలో కలిగింది. నెంబర్ 2, కోడల్ని ఏడిపించుకు తినే అత్తలు ఉన్నారా? ఎవరిని? దీంట్లో ఒక లాజిక్ చెప్పనా? అమ్మగారు రాసుకుంటుంది, ఏం యుద్ధం చేస్తుంది కలం మీద అని. కూతురు అంత దూరం ఉంటుంది కదా, పెళ్లి చేసి పంపించావుగా, అమ్మాయి తిన్నావా, ఒంట్లో బాగుందా, అల్లుడిగా డాడీకి పోయారు, అన్నీ బాగున్నాయా, అప్పుడప్పుడు వచ్చిపోమ్మాయి అని ఫోన్ చేసి ఎక్కడో ఉన్న కూతురికి ఫోన్ చేసి అడిగిద్ది. కానీ కళ్ళ ముందు కోళ్ళ మూలుగుతున్న ఒక్క మాట అడగదు. మెంటల్ మొక్కు ఒక్క మాట అడగదు. నీకు ఇదేం గుణం తల్లి? పక్షపాతివి నువ్వు. ఏమిటి పక్షపాతివి? కూతురునేమో ప్రేమగా చూసుద్ది, కోళ్ళనైతే అస్సలు చూడదు. అట్టాటి బుర్ర తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు అండి. అర్థమైందమ్మా? ఎక్కడో ఉన్న కూతురికి ఫోన్ చేసి అడుగుతున్నావే, బాగోగులు అడుగుతున్నావే, తిన్నావా, ఎడిపోయారు, ఎటు వచ్చి అడుగుతున్నారే. కోడలు ఉన్నది కదా, కొడుకులు ఉన్నారు కదా, కనీసం కొడుకుల ముందు కోడలను అడిగితే ఎంత సంతోషపడుద్ది? ఎవరు మాట్లాడరాడు, లేరు ఇక్కడ. ఎట్లా సంతోషపడుద్దండి? అప్పుడు గుండెల్లో పెట్టుకుంటుంది. ఆమేన్. మా అత్త నన్ను పలకరించింది, తన బిడ్డ కంటే నా మీద శ్రద్ధ చూపుతుంది, తన బిడ్డ కంటే నా మీదనే మక్కువ చూపిస్తుందని గుండెల్లో పెట్టుకుంటా చచ్చేంతవరకు మిమ్మల్ని విడిచిపెట్టరు. అలా ఇప్పుడు ఎవరు సెట్ చేసుకుంటున్నారు? ప్రతి ఇంట్లో ఏడిపించుకు తినేవాళ్ళు ఎక్కువయ్యారు. నేను ఒకటే అంటాను, ఆధోని అన్నట్లుగా నువ్వు ఏది చేస్తావు అదే నీకు వచ్చుద్ది. అందుకే నీ ఇంట్లో ఉన్న వారిని ఏడిపించే వారిగా మనం ఉండకుందుగాక. చేతులెత్తి చెబితేనే ఏడిపించకుండా ఉందుముగాక. ఎవరిని ఇప్పటి వరకు ఏడిపించిన వాళ్ళు ఉన్నారు. దయచేసి నేను ఏడిపించానయ్యా అన్నోళ్ళు యథార్థంగా చెయ్యెత్తితే వదిలిపెడతా. ఇంకోటి చూసుకుందాం, నేను చెప్తాగా. చెయ్యెత్తితే యేసు రక్తం, చెయ్యెత్తకపోతే నేను ఊరిని ఏడిపించనండి, నేను ఇది తమ్ము అండి, కథలను మెదలను, ఎవరి జోలికి బాగుంది, ఎవరింటికి బాగుంది, అసలు ఎవరితో సంబంధం లేదు నాకు అనకూడదు. ఉల్లాఫా అమ్మగారు చూడు, చెయ్యి కూడా ఎత్తలా, ఇంట్లోనే ఎప్పుడు పెట్టుద్ది, ఈడ మాత్రం కూల్ మాడు బొగులుద్ది. మళ్ళీ ఉల్లాఫా ఎందుకు చేస్తామా? ఇంట్లో ఏడిపించేవాళ్ళు మీరేనా? దయచేసి మీరు మారు మనసు పొందుదురుగాక. ఏడిపించే వాళ్ళు ఉంటే ఏడ్చేవాళ్ళు ఉంటారు. అదే ఇంట్లో ఏడిపించే వాళ్ళే లేకపోతే ఏడ్చేవాళ్ళు ఉండరు. దేవుని కృప, మీరు ఏడిపించే వారిగా వండుకుందరుగాక. ఏడ్చేవాళ్ళు ఇంట్లో వండుకుందరుగాక. ఏ ఇంట్లో అయితే ఏడుపు ఉండదో ఆ ఇంట్లో ఐక్యత ఉన్నట్టే. ఏడుపు లేని చోటే ఐక్యత. ఇప్పుడు ఒక ఇంట్లో ఏడుపు లేదు, ఏడుపు మాటలే లేవు అని అంటే ఆ ఇంట్లో ఐక్యత ఉంది. ఐక్యత ఉన్న ఇంట్లో ఏడుపు వినపడదు. మరి ఐక్యత లేకపోతే అన్నీ వినపడతాయి. దేవుని కృప, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చునుగాక. మళ్ళీ చెప్తున్నాను, ఏడిపించే వారిగా తయారు కాకూడదు. మనం ఏమి విత్తామో, మనం ఏది చేసామో అదే మన మీదకి వచ్చేస్తుంది. అలా మనం ఉండకూడదు. మనం ఏడిపించకూడదు, ఏడ్చే స్థాయికి మనం వెళ్ళకూడదు. ఏడిపించకుండా ఉంటే చాలు. ఎవరిని? ఇంకొకసారి ఇంట్లో వాళ్ళనేనమ్మా. నువ్వు కరెక్ట్గా ఉండు, తర్వాత దేవుడి కృప. నువ్వు ఏడిపించుకుని ఉండు, నా దేవుడి కృప ఖచ్చితంగా నీకు మంచి స్థితిని, మంచి సమయం దేవుడు సిద్ధపరచునుగాక. నువ్వు ఏడిపించేదానివే కాకపోతే నిన్ను ఏడిపించే వాళ్ళు పుట్టరు. నిన్ను ఏడిపించే వాళ్ళు నీ దగ్గరికి రానియడు. నువ్వు ఏడిపించేదాన్ని కాకుండా ఉంటే. అదే నువ్వు ఏడిపించేదానివైతే మౌనం అయిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏడిపించే వారిగా మన ఇంట్లో వండుకుందాముగాక. నీ ఇల్లు అది, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం అది. నీ ఇంట్లో ఉన్నవారిని దయచేసి ఏడిపి మాకు. మళ్ళీ చెప్పనా, వాళ్ళని ఏడిపించే స్థాయి ఏదైనా ఉందంటే నువ్వైనా బాధపడగానే వాళ్ళని ఏడిపించొద్దు.
నువ్వు నీ మాటను బట్టి, నీ క్రియను బట్టి, నీ ప్రవర్తన బట్టి వాళ్ళని ఏడిపిస్తే, మళ్ళీ చెబుతున్నాను, నీ ఇంట్లో వాళ్ళు నువ్వు ఏడిపించేవాడివైతే ఆ కుటుంబం ఎప్పటికీ పచ్చగా ఉండలేదు, నిలబడదు. అది ఏడిపించే వారం కాకుండా ఉంటే మనం ఉన్నా లేకపోయినా కుటుంబం నిలబడుద్ది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.